ప్రకాష్ రాజ్ గారు అల్టిమేట్‌గా రావణ్‌ని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? రావణ్‌తోనే కూర్చొని చాలా ఇంటర్వ్యూలు చేసాడు ఆయన. ఆయన రావణ్‌తో ఇంటర్వ్యూలు చేశాడు. ఆ! పర్సనల్‌గా ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకున్న మాట వాస్తవమే. అంటే ఆ మేరకు వాళ్ళ మధ్య ఆ సంబంధాలున్నాయి. ఏదో బలమైన సాక్ష్యాలు దొరికినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! నేను దేశభక్తుడిని కాదు అని ఏదో ఒక వీడియో చేశాడు. పొలిటికల్ ప్రయోజనం ఉన్నవాళ్ళు రావణ్ గురించి గొడవ చేస్తున్నారు. ప్రతిపక్షాలకు కూడా భయం ఉంది. వైఎస్ జగన్కి కూడా భయం ఉంది అక్కడ. రావణ్‌కి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా గాయబైపోయారు అనేది ఒక టాపిక్ నడుస్తుంది. అంటే రావణ్ వెనక ఎవరు అని ఒక ప్రశ్న వేసేసుకుని ఎవరికి వారు ఆ కాషాయం ఆపరేషన్ నడుస్తోంది కాబట్టి మనం ఇమ్మీడియట్గా ఈ రావణ్ని ఈ సందట్లో విజయసాయి రెడ్డి గారు కూడా రంగప్రవేశం చేసి యాక్చువల్గా ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ మీద సీరియస్ క్రిటిసిజం పెట్టింది, వ్యక్తిగతంగా దాడి చేసింది జడాశ్రవణ్. భరద్వాజ గారు, ఇప్పుడు ఒక క్యూరియాసిటీ, ఒక రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా రావణ్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో ప్రకాష్ రాజ్ గారు రోజుకు ఒక వీడియో, 2 వీడియోలు పెడతా వస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు 2 రోజుల నుంచి గాయబు. అలానే రావణ్‌కి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా గాయబైపోయారు అనేది ఒక టాపిక్ నడుస్తుంది. వైసీపీకి సంబంధించి కూడా సైలెంట్ అయిపోయింది అనేది ఒక టాపిక్. ఈ 3 అంశాలపైన మీ ఉపా ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా ఎన్ఐఏ హ్మ్. ఎంటర్ అవుతుంది. హ్మ్. ఎంటర్ అయ్యి ఎవరి ఎలిమెంటు ఏమిటి కథ అనేది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దర్యాప్తు చేసుకుంటారు. హ్మ్. అందుకే భయపడిపోయి ప్రకాష్ రాజ్ సైలెంట్ అయిపోయాడు అనేది ఒక లేదు బయట ఆయన నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్త. ఏదో ఇతర యాక్టివిటీస్ ఏవో ఉన్నాయి ఆయనకి. హ్మ్. బెంగళూరులో ఉన్నాడు అనేది సమాచారం. ఓకే. బెంగళూరులో ఉన్నాడు, ఆయన గొడవ ఏదో ఆయన పడుతున్నాడు. హ్మ్. అయితే ఇతనికి మద్దతుగా నిలబడటం అనేది వాస్తవమే. హ్మ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ హ్మ్. చేశాడు. తర్వాత ఆయన మీద కూడా కౌంటర్ అటాక్స్ మొదలైపోయినాయి. హ్మ్. అంటే ఇద్దరి పేర్లు ప్రముఖంగా నడుస్తున్నాయి ఇప్పుడు బయట. అంటే రావణ్ వెనక ఎవరు అని ఒక ప్రశ్న వేసేసుకుని ఎవరికి వారు హ్మ్. వారికి తోచిన పేరు దానికి తగిలించి మాట్లాడేస్తున్నారు. కొంతమందేమో ప్రకాష్ రాజ్ అనేది మొదట్లో మొదలైంది. ఆ తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పేరు నడుస్తోంది. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. హ్మ్. ఇప్పుడు అతను ఎవరు వదిలిన బాణం అనేది అందరి సందేహం. అందరి సందేహం. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు రావణ్ణి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడేసుకుంటున్నారు. హ్మ్. ఈ సందట్లో విజయసాయి రెడ్డి గారు కూడా రంగప్రవేశం చేసి ఆయన జగన్ ట్వీట్ మీద కౌంటర్ ట్వీట్ చేశాడు. హ్మ్. అంటే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారు జగన్ చుట్టూ ఉన్న కోటరీ వలన నేను డిస్టర్బ్ అయి బయటకు వచ్చేసాను అన్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ జగన్తోనే గొడవ హ్మ్. అనేది ఆయన ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. కానీ ఇప్పుడు బహిరంగ యుద్ధం ప్రకటించాడు ఆయన వైసీపీ మీద. హ్మ్. అంటే వైసీపీ రావణ్ వ్యవహారంలో రావణ్ని వెనకేసుకు రావటం కానీ, లేదు రావణ్కి సపోర్ట్ చేయటం కానీ, రెండిట్లో ఏది చేసినా అది హిందూ మతం మీద దాడిగానే చూస్తాను హ్మ్. అని చెప్పాడు ఆయన. ఓకే. హిందూ మతం మీద వైసీపీ దాడి అన్న టోన్ అది ఆ మాట వాడేశాడు ఆయన ఆ! ట్వీట్లో. సో ఆయన వైపు నుంచి ఆయన ఒక అటాక్ మొదలుపెట్టాడు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మెప్పు పొందటం హ్మ్. అనే స్కీమ్లో భాగంగా రంగంలోకి దిగి జగన్ మీద దాడి మొదలుపెట్టేశాడు. ఫస్ట్ నుంచి కూడా అతను టార్గెట్ చేసింది ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని పవన్ టార్గెట్ కళ్యాణ్ చేశారు. టార్గెట్ చేశారని చెప్తున్నారు. ఆ! కానీ నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు క్రిటిసైజ్ చేసిన మాట వాస్తవం. హ్మ్. కానీ ఒక పరిధి ఉంటది కదా! దాటి ఎళ్ళిపోయారు అనేది. లేదు లేదు ఇక్కడ ఒక లేయర్ దాటి ఎళ్ళిపోయాడని. లేదు లేదు అంటే దాటి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నటువంటి ఏలూరు మీటింగ్ హ్మ్. దళిత క్రైస్తవ శంఖారావంలో అతను టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్ని, పవన్ కళ్యాణ్ని కాదు. పవన్ కళ్యాణ్ పవన్ కూడా కళ్యాణ్ వాయిస్ వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ రాధా మనోహర్ దాస్కి టార్గెట్ చేశాడు ఆయన. హ్మ్. దాన్ని పవన్ కళ్యాణ్ని యాక్చువల్గా ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ మీద సీరియస్ క్రిటిసిజం పెట్టింది, వ్యక్తిగతంగా దాడి చేసింది జడాశ్రవణ్, హ్మ్. రావణ్ కాదు. హ్మ్. అక్కడ ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగిన మాట వాస్తవమే. హ్మ్. కానీ రావణ్ అనే వాడు ఆయన గొంతు వాడుకున్నాడు, ఇమిటేట్ చేశాడు. హ్మ్. పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ మీద దాడి చేస్తూ మాట్లాడిన డైలాగుని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని దాన్ని ఇతని మీదకి
పెట్టాడు ఉమ్, రాధా మనోహర్ దాస్కి. నిజానికి రావణ్ మీద రియాక్ట్ కావాల్సింది రాధా మనోహర్ దాస్ భక్త మండలి. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ వర్గం తగిలించుకుని వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇప్పుడు జన సైనికులు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయటం, మాకు అప్పగించండి మేము చూసుకుంటాం ఉమ్, అని మాట్లాడటం, ఇవన్నీ బయటకు వచ్చేసినాయి ఇప్పుడు వీడియోలన్నీ. దాంతో ఇది వ్యక్తిగత కక్షగా పరిణమిస్తుంది. ఉమ్, బెయిల్స్ వచ్చేస్తున్నాయి, ఊరుకూరుకునే బెయిల్ రాకుండా అతన్ని హోల్డ్ చేయాలి, జైల్లో రిమాండ్లో హోల్డ్ చేయాలి అనే తాపత్రయంతో పెట్టేశారు ఉమ్. ఉపా. అంటే దానికి పెట్టారంటే ఏదో బలమైన సాక్ష్యాలు దొరికినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆయన మొబైల్లో కూడా అదే ఇతను సంబంధించిన అతను 4 వేలు బయటకు చూపిస్తూ 1 వేలు చూపిస్తుంటే అది 4 వేలు లోపలికి చూపిస్తాయి కదా అని మాట్లాడుతున్నాడు. లోపల అతను కరప్టెడ్. నేను దేశభక్తుడిని కాదు అని ఏదో ఒక వీడియో చేశాడు. రావణ్ చేసిన దుర్మార్గాలు, అతను మాట్లాడిన మాటల్లో ఉన్న దుర్మార్గం, దాని మీద గొడవ చేయటానికి లేదు అతన్ని బైండ్ ఓవర్ చేయటానికి వివిధ సెక్షన్స్ ఉన్నాయి, అవి వాడండి. ప్రకాష్ రాజ్ గారు అల్టిమేట్ గా రావణ్ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? రావణ్తోనే కూర్చొని చాలా ఇంటర్వ్యూలు చేశాడు ఆయన రావణ్తో ఇంటర్వ్యూలు చేశాడు. ప్రకాష్ రాజ్ గారు రావణ్ ని మోటివేట్ చేశాడు, లేకపోతే ఇద్దరు కలిసి చేశారు? ఇద్దరు కలిసి పర్సనల్ గా ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకున్న మాట వాస్తవమే. అంటే ఇప్పుడు కొన్ని అతను ఫోన్లో నుంచి జనరేట్ చేస్తున్నారా, ఎక్కడి నుంచి లాగుతున్నారు అనేది పక్కన పెడితే కొన్ని లేదు కొన్ని ఆడియో ఫైల్స్ బయటకు వచ్చినాయి ఆల్రెడీ. అంటే ప్రకాష్ రాజు రావణ్ మాట్లాడుకున్నవి అనే పేరుతో బయట సర్క్యులేట్ చేస్తున్నారు. అది చేస్తున్న దానిలో ఆయన ఒక ట్వీట్ చేయబోతూ తెలుగులో ఈ వాక్యం కరెక్టేనా, ఇలా అనొచ్చా అని తను అడిగినట్టు, ఇతను దానిలో చిన్న కరెక్షన్ ఏదో చెప్పినట్టు, అలాంటి కొన్ని ఫైల్స్ అయితే బయటకు వచ్చినాయి. అంటే ఆ మేరకు వాళ్ళ మధ్య ఆ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇతనికి ఫోన్ చేయుట, ఇతను అతనికి ఫోన్ చేయుట అనేది ఉంది. ఆ మేరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన మీద కూడా ఉపా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది బయట. అంటే రకరకాలు దీనిలో రావణ్ని సమర్థిస్తున్న వాళ్ళందరినీ లోపలేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందరినీ ఉపా కిందకు తీసుకొస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఇక్కడ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అండి, ఒకటి బాగా డిబేటబుల్ పాయింట్ జరుగుతుంది. రావణ్ చేసిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో అతను సమర్థించదగిన పరిణామాలు చేశాడా, అతను వల్ల ఏమన్నా సమాజానికి మంచి జరిగిందా, అట్లాంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇప్పుడు రావణ్ని సమర్థించటమా అనే దానికంటే కూడా అసలు అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ప్రశ్న. అతన్ని టార్గెట్ చేసి ఇప్పుడు అతను గతంలో చాలా గందరగోళాలు మాట్లాడిన వాస్తవమే. టార్గెట్ అని మీరు అంటున్నారు, బట్ అది న్యాయస్థానంలో ప్రూవ్ అయితే అతను శిక్ష పడద్ది, లేకపోతే బయటకు వస్తాడు కదా. బయటకు వస్తాడు. మీరు ఎందుకు అల్టిమేట్ గా సమర్థిస్తున్నారు, ఎందుకు భుజాన మోస్తున్నారు అతను అనేది? భుజాన మోయటం అంటే ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు అతని మీద ఉపా పెట్టడం ఏంటి, ఆయన మీద వీళ్ళు చెప్తున్నది ఏమిటి? ప్రకాష్ రాజ్ గారు అల్టిమేట్ గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది బయట జరుగుతుంది. నో హిడ్మా ఎన్కౌంటర్ గురించి, అలాగే బసవరాజు గారి ఎన్కౌంటర్ గురించి అతను ఏదో వాయిస్ మాట్లాడాడు. ఒక వాయిస్ ఓవర్ మీద కొన్ని ఫోటోలు పెట్టి వీడియో పెట్టారు. ఆ వీడియోని పట్టుకొచ్చి వీళ్ళు ఉపా పెట్టడాన్ని జస్టిఫై చేస్తున్నట్టుగా పెట్టింది దీనిలో, అది కూడా ఉంది. కానీ హిడ్మా ఎన్కౌంటర్ మీద కావచ్చు, బసవరాజు ఎన్కౌంటర్ మీద కావచ్చు, అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహిరంగంగా సభలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఊరేగింపులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇతన్ని ఎందుకు పట్టుకున్నారు? ఇలాంటి వీడియోలు చాలా మంది చేశారు. మరి మీరు మాట్లాడే దాంట్లో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం ఎందుకు కామ్గా ఉంటుంది అనేది? ప్రతిపక్షాలకు కూడా భయం ఉంది, వైఎస్ జగన్కి కూడా భయం ఉంది. అక్కడ ఎందుకు? ఆయన హిందూ ఓట్లు పోతాయేమో, ఆయనేమో క్రిస్టియన్, ఇప్పుడు ఆ ఏరియాలో తన్ని నిలబెడతారేమో అని ఆయన భయం. అదే ఈ ప్రెజర్ జడాశ్రవణ్ ఓపెన్ గా మీడియా ముందు, మైకుల ముందు జగన్ ని క్రిటిసైజ్ చేశాడు. అయ్యా మీరు మాకు మద్దతుగా నిలబడాలి, మేము మాట్లాడుతున్నది మీకు కూడా ప్రయోజనమే. అంటే వీళ్ళ వెనక మేము లేము అని ప్రూవ్ చేసుకోవడానికి కామ్గా ఉంటున్నారా? లేదు, అంటే దీనిలో ఎంటర్ అయితే హిందూ ఓట్ బ్యాంక్ మనకు దూరం అవుతుందా అనే క్యాలిక్యులేషన్ లో ఉన్నాడు ఆయన. మొత్తం ఇంకా ఓట్ల చుట్టూ తిరుగుతుందంటారు మీరు? అంతే, ఓట్ బ్యాంక్ అంతకుమించి ప్రయోజనాలండి, పొలిటికల్ ప్రయోజనాలే ఎవరైనా ఆలోచించేది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి విషయాల్లో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. నేను పర్సనల్గా చూశాను ఆయన పరిస్థితి.
ఆయన్ని ఆపరేషన్ కగార్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వు మహాప్రభు అని అడిగితే లేదు లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే పరిస్థితుల్లో నేను లేనని స్పష్టంగా చెప్పేశాడు. ఓహో, ఆ క్లారిటీ ఉంది ఆయనకి. సరే మీరు మీరు చెప్పింది ఏంటి, ఒక ముక్క అర్థమైపోయింది, ఆడియన్స్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఒక ముక్క అర్థమైపోయింది, ఇదంతా పొలిటికల్ గేమ్ అంతేనా? పొలిటికల్ గేమే, ఓకే అండి. పొలిటికల్ గేమే. వాళ్ళేమో చూద్దాం. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు పొందటం కోసం ఆయన్ని పెంచుతున్నారు రావణ్ణి. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టు ఎవరు వ్యూహం ఏంటనేది కొన్ని రోజుల్లో అసలు ఎటుపోతుంది ఇది అనేది అక్కర్లేదు, audience కి అర్థమవుతుంది. 4 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్, ఇది పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజ్ దాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ దాడి అనేది కరెక్ట్ గా ఆయన రెగ్యులర్ గా జస్ట్ ఆస్కింగ్ అని గుచ్చుతాడు. అదే అది బయట అది కొనసాగుతుంది. బయట చాలా రకాల కోణాలు చాలా రకాలుగా ఎక్స్పోజ్ అవుతుంది. ఎవరు ఏం కావాలో అది తీసుకుంటున్నారు దీని నుంచి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళ ఉన్నాయి. ఓకే లేకపోతే రేవంత్ రెడ్డిని పట్టుకొచ్చి చుట్టడం ఏంటండి, నేను ఆశ్చర్యపోయాను ఆ ఆర్గ్యుమెంట్ విని. ఓకే వీళ్ళు ఎవరికైనా చుట్టేలా ఉన్నారని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఝన్ 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 తెలుగు వన్